హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు సత్యబాబు అఫీషియల్. నేను మీ సత్యబాబుని. కామెంట్ బాక్స్‌లో చాలామంది బోటి గోంగూర చేసి చూపించండి సార్ అన్నారు. మీ అందరి కోసం ఈరోజైతే బోటి గోంగూర చేద్దామని ఈరోజు బోటి అయితే తెచ్చాను. చూసారు కదా బోటి. బోటి ఎలా తయారు చేయాలో బోటి ఎలా చేయాలో ఫస్ట్ నేను చూపిస్తాను. ఇది చాలా పెద్ద ప్రాసెస్ అండి. నేను ఫస్ట్ బోటి ఎంత నీట్‌గా చేస్తే అంత టేస్ట్‌గా ఉంటుంది బోటి. నేనైతే వేడి నీళ్ళు స్టవ్ మీద పెట్టాను. చూడండి వేడి నీళ్ళు. బాగా నీళ్ళైతే మరగబెట్టాలి ఫస్టు. చాలా వేడి మరగబెట్టాలి నీళ్ళు. ఓకే. ఇక్కడ పక్కన పెట్టుకుందాం. బ్లాక్‌ది ఉంది కదా ఇది. ఈ వేడి నీటిలో ఇలా ఏసేస్తే చూడండి స్కిన్ అంతా ఇలా వచ్చేస్తుంది. చూసారు కదా? వేడి నీటిలో వేసిన తర్వాత స్కిన్ అంతా ఇలా ఫస్ట్ వేడి నీటిలో బాగా ఏస్తే మొత్తం ఆ స్కిన్ అంతా వచ్చేస్తుంది. ఫస్ట్ ఈ చెత్త అంతా తీసుకోవాలి మనం. చాలా నీట్‌గా చేసుకోవాలి బోటి. బోటి చేసేటప్పటికి ఒక 10 సార్లైనా కడగాలి వేడి నీటిలో. లేకపోతే ఎక్కడ చిన్న చెత్త ఉండిపోయినా కూడా అసలు బోటి మనం తినలేమండి. ఇప్పటి గుర్తుపెట్టుకోండి. బోటి ఎంత టేస్ట్‌గా ఉంటదో అంత బాగా చేసుకోవాలి కూడా ఫస్ట్. చూసారా? ఎంత సింపుల్‌గా వచ్చేస్తుందో. నీళ్ళు ఎంత వేడెక్కితే అంత బాగా వచ్చేస్తది. బోటి చేసేటప్పుడు బోటీలో మనం మంచి ఫ్రెష్ బోటి తీసుకోవాలి. షాప్‌కెళ్ళేటప్పుడు ఫ్రెష్ బోటి అడగండి వాడికి. ఎందుకంటే 2, 3 రోజులది ఉండిపోయిన స్టాక్ ఉన్న బోటి కూడా తెచ్చుకోకండి. మీకు ఆ స్మెల్లే తెలిసిపోతుంది. బ్యాడ్ స్మెల్ వచ్చిందంటే అది ఎప్పుడుదో స్టాక్ అని ఇది ఉంటుంది. ఫ్రెష్ బోటి అయితే మీకు అంత స్మెల్ ఉండదు. పైగా ఫ్రెష్ బోటి అయితే మీకు వేసిన వెంటనే ఇలాగ నీట్‌గా వచ్చేది. స్టాక్ ఉన్న బోటి అయితే రాదు కూడా. తొక్క కూడా రాదు. ఎవరికైనా బాగా బోటి కోసం బాగా ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళని అలాంటోళ్ళని తీసుకెళ్ళి బోటి కొనేటప్పుడు కొనండి. ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా కొనేయొద్దు బోటి. చాలా పెడుతున్నారు కామెంట్స్. అలాగే మీరు కామెంట్స్ పెట్టండి. మీకు ఏ ఏ రెసిపీస్ కావాలో అన్నీ పెట్టండి. నేను ప్రతి ఒక్కరిది నేను చేసి చూపిస్తాను. పెట్టిన కామెంట్స్ అందరిది కూడా నేను ప్రతి వంట కూడా చేసి చూపిస్తాను. మీరు కామెంట్స్ అయితే పెడుతుండండి మర్చిపోవద్దు. చూసారు కదా ఎంత నీట్‌గా వచ్చిందో. చూడండి మొత్తం బ్లాక్ అంతా వచ్చేసింది. చూడండి ఇది దబ్బ అంటారు దీన్ని. బోటీలోనే వన్ ఆఫ్ ద పార్ట్ ఇది. ఈ దబ్బ ఇచ్చేటప్పుడు ఇది చాలా మందికి తెలీదు. ఇదేంటంటే దీనికి ఒక స్కిన్ ఉంటదండి. పల్చగా ఉంటుంది లేయర్ దీన్ని చూడండి ఒకసారి. ఇది తీయాలి ఇలాగ ఒకసారి చూడండి. ఇది తీయకుండా మనం గానీ బోటీ కర్రీలో ఏసేసామంటే మనం తింటున్నప్పుడు ఇలా సాగుతున్నట్టు ఉంటదది. మనం ఎంత తిన్నా కూడా నమిలినా కూడా అది ఇలాగ రబ్బర్‌లాగా సాగుతూనే ఉంటది. ఈ స్కిన్ తీసేయాలి. స్కిన్ చూడండి ఎలాగొస్తుంది చూడండి. స్కిన్ అనేది తీసేయాలి. దీనికోటి పల్చగా ఉంటదండి లేయర్. అది తీసేయాలి. అది తీసేస్తేనే అది మనం తినేటప్పుడు కూడా చాలా రుచిగా ఉంటది. లేదంటే ఇలా సాగుతుంది. ఎంత తిన్నా, ఎంత నవ్వుతున్నా అలా సాగుతున్నట్టు కనిపిస్తది. చూడండి ఇది పేగులుంది ఇది. పేగులు. ఈట్లికి ఒక పుల్లని పెట్టుకోండి. ఇలాగ ఒక ఐరన్‌దైనా లేకపోతే ఏదైనా ఒక చీపురు పుల్లనేదా ఏదైనా పెట్టుకోండి. ఇది పెట్టుకొని జస్ట్ ఇలా ఫోల్డ్ చేసి ఒక పుల్లతోను ఇలాగ లోపలికి పెట్టాలి. చూసారు కదా! ఇలా పెట్టినప్పటికి అది రివర్స్ అవుతుంది. తిరగబడిపోతుంది. ఇప్పుడు దీన్ని పట్టుకొని, ఇప్పుడు దీన్ని పట్టుకొని ఇలాగ లాగాలి. చూసారా ఎంత ఉందో చూడండి చెత్త. గోంగూర కొనేటప్పుడు మట్టికి ఇదివరకు కూడా నేను మీకు చెప్పాను. ఎర్ర గోంగూర తీసుకోండి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటది. ఈ గోంగూర అయితే పులుపొస్తది. టేస్ట్ ఉంటది కూడాను. హెల్త్ కూడా చాలా మంచిది. చూసారు కదా! ఇలా నీట్‌గా గోంగూర అంతా ఒలుచుకొని ఒక పళ్ళెంలో అయితే రెడీ చేసుకొని ఉంచుకుందాం. బోటి కూడా క్లీనింగ్ అయిపోయింది. ఇప్పుడు ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం. వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, టమాటాలు ఒక్కసారి ఇలాగా కలుపుకుందాం. ఇవి కొంచెం కొంచెం ఇలా యాగనిచ్చాక మనం ముందుగా రెడీ చేసుకొని ఉంచుకున్నాం కదా గోంగూర. గోంగూర కూడా 2, 3 సార్లు బాగా కడగండి. మార్కెట్‌లో మనం కొన్నప్పుడు గోంగూరకి ఇసుక గట్ట ఉంటది. 2, 3 సార్లు కడగకుండా ఎక్కడ ఇసుక తగలకుండా నీట్‌గా కడుక్కొని రెడీ చేసుకొని ఉంచుకోవాలి. ఇలాగా ఓకేనా? ఇందులో ఈ గోంగూర వేసేద్దాం.
గోంగూర చూడడానికి చాలా ఎక్కువగా కనిపిస్తుంది కానీ ఇది బాగా ఉడికిన తర్వాత చాలా తక్కువ అయిపోతుంది. చూసారు కదా, ఇలా నింపుగా ఉంది కదా, దీని మీద మూత పెట్టేద్దాం. ఒక్క 2 నిమిషాల్లో ఇది అడుగుకి ఇలా వెళ్ళిపోతుంది గోంగూర అంతా. ఇలా ఫస్ట్ ఇలాగా గోంగూర అంతా వేసి కొంచెం మూత అయితే పెట్టుకున్నాం. చూడండి, ఒక్క 3 మినిట్స్ తర్వాత చూసారా గోంగూర ఎలా అయిపోయిందో, దగ్గరికి అయిపోయింది. ఇది బాగా ఇలా దగ్గరికి ఉడకనివ్వాలి. అదిరిపోతుందండి గోంగూర బోటి మరి. చూసారు కదా, మెత్తగా అయిపోయింది. మరొక 2-3 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి ఉంచేద్దాం. ఇది ఒక్కసారి ఇలా చూద్దాం. చూసారు కదా, దగ్గరగా అయిపోయింది ఇది. అంతేనండి, ఇది స్టవ్ ఆఫ్ చేసేసి ఇది బాగా చల్లారాక ఇది మిక్సీ కొట్టుకొని పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. బోటి అయితే క్లీనింగ్ అయిందండి. ఒక్క నిమిషం వాటర్ తాగాలి ఇంకా. ఇది చాలా పెద్ద పని అండి బోటి మట్టి. చూసారు కదా, ఇలా రావాలి, వైట్ గా రావాలి. ఫస్ట్ మనం స్టవ్ అయితే ఆన్ చేసుకుందాం. కొంచెం ఇది వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక 1/2 స్పూన్ ఆవాలు వేద్దాం. ఆవాలు కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసేద్దాం. బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఆనియన్స్ ఇలా వేస్తాం. ఒక 2 మినిట్స్ ఇలా వేగనిద్దాం. ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. వేసి కొంచెం వేగనిచ్చిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పౌడరు, 1 టీ స్పూన్ జీరా పౌడర్. అంతేనండి, సింపుల్. ఈ రెండు వేసేద్దాం. వేసి కొంచెం ఇలా వేగించిన తర్వాత 2 స్పూన్లు కారం అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే సాల్ట్ కూడా టేస్ట్, ఎందుకంటే గోంగూర ఉంది కనుక 1.5 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను నేను. అది మనకి ఒకవేళ చాలకపోతే మళ్ళీ వేసుకుందాం. అన్ని వేసి బాగా ఇలా వేగించిన తర్వాత ఇలా రెడీ చేసుకుని ఉంచుకున్నాం కదా బోటీని, బాగా క్లీన్ చేసుకొని ఈ బోటీ ఇందులో వేసేద్దాం. మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది అప్పుడే. ఇప్పుడు మనం 1 గ్లాస్ వాటర్ అయితే వేద్దాం. వేసి బోటీ అయితే 2-3 విజిల్ కుక్కర్ రావాలి. కుక్కర్ మూత పెట్టుకుందాం. ఒక 2-3 విజిల్స్ వచ్చినంత వరకు కుక్కర్లో పెట్టుకుందాం. 3 విజిల్స్ తర్వాత చూసారు కదా, బోటీ దగ్గరికి అయిపోయింది. చక్కగా ఉడికిపోయింది బోటీ అయితే. ఇలా ఉడకాలండి బోటీ. ఇలా ఉడికితేనే మనకి టేస్ట్ కూడా ఉంటుంది. బోటీ ముక్కలుగా చక్కగా టేస్ట్ గా ఉంటుంది. ఉడకబెట్టుకొని చల్లారి పెట్టుకొని ఉంచుకున్నాం కదా గోంగూర, ఆ గోంగూరని మిక్సీ కొడదాం. అంతేనండి, ఒకసారి ఇది ఇలాగా చూసారు కదా, ఈ గోంగూర పేస్ట్ ఉంది కదా ఇందులో వేసేయడమే, యాడ్ చేసేయడమే. వేసి ఒక్కసారి ఇలాగా కలుపుకోవాలి. మిక్సీ జార్లో అడుగులు అంటిపోయింది కదా, ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ఇలా క్లీన్ చేసుకొని ఈ వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసేద్దాం. ఇంకా చాలకపోతే మరి కొంచెం వాటర్ వేద్దాం. బస్ అంతే, సింపుల్ అయిపోయింది. ఇప్పుడు ఒక 2-3 మినిట్స్ ఉడకనిద్దాం.
చూసారు కదా, బోటి గోంగూర అయితే రెడీ అయిపోయిందండి. అదిరిపోయిందండి బోటి గోంగూర అయితే. ఇది వేడి వేడి రైస్లో ఈరోజు తిని చెప్తాను మీకు టేస్ట్ ఎలా ఉందో. వేడి వేడి రైస్తో అసలు బోటీకి గోంగూర యాడ్ చేస్తే అసలు ఆ టేస్టే వేరండి. చాలా బాగుంది. టేస్ట్ ఇలా అదిరిపోయిందండి బోటి గోంగూర. మీరు కూడా ట్రై చేయండి. సండే స్పెషల్ అసలు చాలా అంటే చాలా బాగుంది. నేను ఎలా చేశానో అలాగే మీరు కూడా చేయండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్స్ కూడా చేయండి.